హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 10వ భాగం. తాళపత్ర మంత్రం. ఒకానొక గ్రామంలో సూరదాసు అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైనవాడే కానీ బ్రతక నేర్చినవాడు కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా అడిగిన వాళ్ళందరికీ పనులు చేసి పెట్టేవాడు. అడగందే అమ్మ అయినా పెట్టదు కదా. ఒక్కరు కూడా అతడి అవసరాలేమిటో తెలుసుకుని ఏమీ ఇచ్చేవారు కాదు. ఇది సూరదాసు తల్లిదండ్రులకి బాధగా ఉండేది. ఒంట్లో శక్తి ఉన్నంతకాలము సూరదాసుకి కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్య భారంతో ఎక్కువ కష్టపడలేకపోతున్నారు. కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే అతడి చేతుల్లో సుఖపడాలి అనుకుంటున్నారు. కానీ అదెప్పుడో తెలియటం లేదు. సూరదాసుని ఒక దారిలో పెట్టడము తన వల్ల కాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఏ ఆధారము లేనివాడికి పిల్లను ఎవరిస్తారు? అందువలన 25 ఏళ్లు వచ్చినా సూరదాసుకు పెళ్లి కాలేదు. ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బు చేసింది. తండ్రికి కదిలే శక్తి లేక, నాయనా వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి పిలుచుకురా అన్నాడు కొడుకుతో. సూరదాసు వైద్యుణ్ణి పిలుచుకొని వచ్చాడు. వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి, ఇది సామాన్యులకు రావలసిన జబ్బు కాదు, నయం చేయాలంటే బాగా ఖర్చు అవుతుంది, ముందుగా 50 వరహాలిస్తే వైద్యం ప్రారంభిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక్క వరహా కూడా లేదని తండ్రి సూరదాసుకు చెప్పాడు. సూరదాసు తనకు తెలిసిన వాళ్ళందరినీ సహాయం అడగటానికి వెళ్ళాడు. కానీ ఒక్కరు కూడా అతడికి సాయపడలేదు. ఎందుకంటే అంతవరకు అందరూ అతడి వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది ఉన్నారు. అందుకు అతడెప్పుడూ ప్రతిఫలం అడగలేదు. ఇప్పుడు డబ్బిస్తే ఊరికే ఇవ్వాలి తప్ప అప్పుగా ఇచ్చి తిరిగి తీర్చమనలేరు కదా. మొదలే లేదని 4 సానుభూతి కబులు చెబితే సరిపోతుంది కదా అనుకున్నారు అంతే. సూరదాసుకి ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. అతడికి తల్లి అంటే ఎంతో ఇష్టం. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అతడు అనుకోలేదు. వాళ్ళు తనకులాగే ఎవరికీ డబ్బివ్వలేని స్థితిలో ఉన్నారనుకుని నమ్మాడు. ఆ పరిస్థితుల్లో తల్లిని రక్షించుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇక ఒకటే దారి, అదే గజపతి దగ్గర అప్పు చేయటం. ఆ ఊళ్ళో పేరు మోసిన వడ్డీ వ్యాపారి గజపతి. ఆయనకు డబ్బు తప్ప బంధుమిత్రులు లేరు. దురాశ తప్ప దయాదాక్షిణ్యాలు లేవు. ప్రాణాల మీదకు వస్తే తప్ప గజపతి దగ్గరకెవ్వరూ అప్పుకు వెళ్ళరు. సూరదాసు గజపతి వద్దకు వెళితే గజపతి వాడితో, ఏమైనా తాకట్టుగా పెడితే తప్ప నీకు నేను అప్పు ఇవ్వను అని చెప్పాడు. సూరదాసు కాసేపు ఆలోచించి, నా దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులేమీ లేవు, ఇల్లు పొలం ఉన్నాయి, అవి తాకట్టు పెట్టుకుంటావా అన్నాడు. గజపతి నవ్వి, ఇప్పటికే మీ ఇంట్లో బంగారము, మీ ఇల్లు పొలము అన్నీ నా దగ్గరే తాకట్టులో ఉన్నాయి, ఇవి కాక ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. సూరదాసుకి కళ్ళు తిరిగినట్లయింది. అతడు చటుక్కున తండ్రి వద్దకు వెళ్ళి, ఇప్పుడు అమ్మను నేనెలా రక్షించుకునేది? ఇంట్లో తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు అని గోలపెట్టాడు. నాయనా, కష్టపడితే తప్ప డబ్బు దొరకదు. మీ అమ్మ నేను ముసలివాళ్ళైపోయాం. నీకు డబ్బు సంపాదించే తెలివి లేదు. మేము బ్రతుకున్నంత కాలమైనా నువ్వు కష్టపడకూడదని అప్పో సప్పో చేసి ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాం. నువ్వేమీ బాధపడకు, అదృష్టముంటే నీ తల్లి బ్రతుకుతుంది అన్నాడు సూరదాసు తండ్రి ఓదార్పుగా. సూరదాసు మళ్ళీ గజపతి వద్దకే వెళ్ళి, నా తల్లిని బ్రతికించుకునేందుకు మీరు తప్ప మరో దారి లేదు, మీరు ఏం చెబితే అది చేస్తాను, ముందు నాకు 50 వరహాలు ఇవ్వండి అన్నాడు. సరే, నేను నీకు 50 వరహాలు ఇస్తాను. నా బాకీ తీరేదాకా నువ్వు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా ఇంట్లో పని చేయాలి అన్నాడు గజపతి. గతిలేక సూరదాసు సరేనన్నాడు. తర్వాత గజపతి ఇచ్చిన డబ్బు తీసుకుని వైద్యుణ్ణి వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళాడు సూరదాసు. తండ్రి జరిగింది విని, నాయనా, నువ్వు వెళ్ళి రోజంతా ఆ గజపతి ఇంట్లో కష్టపడితే మనకు రోజులు ఎలా గడుస్తాయి? నీ తల్లి వైద్యానికి ఇంకా డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గజపతి బాకీ ఎలా తీరుతుంది అని ఎంతో ఆవేదన చెందాడు. సూరదాసు తండ్రికి బదులివ్వలేదు. అన్నింటికీ దేవుడి మీదనే భారం వేసి అతడు గజపతి ఇంట్లో పని చేయటానికి వెళ్ళాడు. గజపతి అతన్ని దొడ్లో మొక్కలు పాతడానికి గోతులు తీయమన్నాడు. సూరదాసు గుణపం తీసుకుని ఇలా పని ప్రారంభించాడో లేదో కంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే పాతకాలపు రాగిబిందె.
సూరదాసు బయటికి తీసి చూశాడు. దానిమీద ఇందులో 2 వస్తువులున్నాయి. ఈ బిందె ఎవరికి దొరికినా ఇందులోని ఒక వస్తువును మాత్రమే ఉంచుకొని రెండవది మరొక వ్యక్తికి దానం చేయాలి అని వ్రాసి ఉంది. సూరదాసు వెంటనే గజపతిని పిలిచి ఆ బిందెను చూపించి, అయ్యా, మీ పెరట్లో దొరికింది కాబట్టి ఈ బిందె మీదే అన్నాడు. గజపతి బిందె మీద వ్రాతను చదివి, ఇందులో ఎలాంటి వస్తువులున్నాయో ఏమిటో, రాసిన ప్రకారము ఒకటి ఎవరికైనా దానం చేయకపోతే కీడు వాటిల్లగలదు అనుకుంటూ మూత తెరిశాడు. ఆ బిందెలో ఒక తాళపత్రము, బంగారు కాసుల మూట ఉన్నాయి. గజపతి బంగారు కాసుల మూట తీసుకుని తాళపత్రాన్ని సూరదాసుకు దానం చేశాడు. సూరదాసు అందుకు నొచ్చుకోకుండా, అయ్యా, నా కారణంగా తమకు బోలెడు ధనం లభించింది. అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని డబ్బు అడగగలను. కానీ బాకీ తీరేదాకా మీ ఇంట్లో పనిచేయాలన్న షరతు వెనక్కి తీసుకోండి అన్నాడు. పెరట్లో బిందె దొరకటం నా అదృష్టం. అదృష్టం నీదే అయితే ఇలాంటి బిందె నీ ఇంటి పెరట్లోనే దొరకవచ్చు కదా. అయినా ప్రతిఫలంగా నేను నీకు తాళపత్రాన్ని ఇవ్వనే ఇచ్చాను. మారు మాట్లాడకుండా మిగతా పని చెయ్యి అన్నాడు గజపతి. ఆయన వెళ్ళిపోయాక సూరదాసు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆ తాళపత్రాన్ని శ్రద్ధగా చూశాడు. దానిపైన చదవటానికి క్లిష్టమనిపించే పదాలతో ఒక సంస్కృత శ్లోకం రాసి ఉంది. సూరదాసు కష్టపడి ఎలాగో కూడబలుక్కొని చదివాడు. అంతే, వాడి ముందు ఓ నల్లటి యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వు అన్నాడు సూరదాసు ఆశ్చర్యంగా. నువ్వు తాళపత్ర గ్రంథంలో మంత్రాన్ని చదివావుగా. ఈనాటి నుంచి నేను నీ సేవకుణ్ణి. నీకేం కావాలో ఆజ్ఞాపించు అన్నాడా నల్లటి యువకుడు. నీకు ఈ తాళపత్ర మంత్రానికి సంబంధం ఏమిటి అన్నాడు సూరదాసు. నేనొక ఉపకార దేవత అంశంలో పుట్టాను. ఒకానొకప్పుడు నేను ప్రతివారికి ఉపకారం చేస్తూ ఉండేవాణ్ణి. నా మంచితనాన్ని కనిపెట్టి అడ్డమైన వాళ్ళు నా ద్వారా వాళ్ళ ప్రయోజనాలు సాధించేవారు. నా వల్ల మంచివారి కంటే చెడ్డవారికి, స్వార్థపరులకి ఎక్కువగా ఉపకారం జరుగుతున్నదని తెలిసాక ఓ మహర్షి నన్ను తాళపత్ర మంత్రానికి నిబద్ధుణ్ణి చేసి ఈ రాగి బిందెలో భూస్థాపితం చేశాడు. స్వార్థపరులు నా వల్ల ఆకర్షించబడకుండా ఉండటం కోసము బిందెలో వేరే 1000 బంగారు కాసులు ఉంచాడు. ఒకసారి దానంగా పొందిన తర్వాత తాళపత్రము నిన్ను విడిచిపెట్టదు. నీ అంతట నువ్వు వేరే ఎవరికైనా దీన్ని ఇచ్చే వరకు నేను నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అయితే తమకు తామై అడిగేదాకా తాళపత్ర మంత్రం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు. ఈ తాళపత్రాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఇది నా కథ అన్నాడు నల్లటి యువకుడు. ఆ తర్వాత నుంచి సూరదాసు అదృష్టం తిరిగిపోయింది. సేవకుడు వాడి బాకీలన్నీ తీర్చేశాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ చేరవేస్తున్నాడు. అతడు పొలం పనులు చేస్తుంటే సూరదాసుకి రెట్టింపు పంట వస్తోంది. సేవకుడు సూరదాసుకు ఎక్కడా ఒంటి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు సూరదాసుకు పెద్ద భవనముంది. ఇంటి నిండా ధనధాన్యాలున్నాయి, సేవకులున్నారు. అందువలన సూరదాసు తల్లిదండ్రులు ఎంతో సుఖపడుతున్నారు. కొన్నాళ్లకి సూరదాసుకు వివాహం కూడా అయింది. అతడి భార్య సుగుణవతి ఇటు భర్తకు అటు అత్తమామలకి అనుకూలవతి. జీవితంలో ఇన్ని మార్పులొచ్చినా సూరదాసు పద్ధతిలో ఏ మార్పు లేదు. నలుగురికి సహాయపడటానికి అతనికిప్పుడు మరింత వీలు చిక్కింది. అయితే ఇదివరకటిలా కాక ఇప్పుడు సాయం పొందిన ప్రతి వాళ్ళు అతనికి ప్రతిఫలం ఇస్తున్నారు. సూరదాసు జీవితంలో వచ్చిన మార్పుని గజపతి గమనిస్తూనే ఉన్నాడు. తాను తాళపత్రాన్ని ఇచ్చాకనే అతడి జీవితంలో మంచి మార్పు వచ్చిందని ఆయనకు తెలుసు. కానీ అదెలా జరిగిందో ఆయనకు తెలియక చాలా కాలం సతమతమై చివరికి ఒక రోజున ఉండబట్టలేక సూరదాసును పిలిచి వివరాలు అడిగాడు. సూరదాసు ఆయనకు దాచకుండా మొత్తం నిజం చెప్పేశాడు. 1000 బంగారు కాసులకు కక్కుర్తుపడి గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకున్నందుకు బాధపడి, నా కారణంగానే నీకింత మేలు జరిగింది. నీకు రాగి బిందెలో లభించిన 1000 బంగారు కాసులు ఇచ్చేస్తాను. ఆ తాళపత్రాన్ని నాకిచ్చేయి అన్నాడు గజపతి. ఇందుకు సూరదాసు చాలా సంతోషంగా అంగీకరించాడు. ఈలోగా సూరదాసు సేవకుడు సూరదాసు భార్యను కలుసుకుని, అమ్మా, నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలము నేను నీ భర్తను సేవించుకున్నాను. అదేవిధంగా నీవు ఆయన్ను సేవించుకుని సుఖపెట్టు. నీ భర్తకు నేను లేని లోటు తెలియకూడదు అన్నాడు.
సూరదాసు భార్య అందుకు సంతోషంగా ఒప్పుకొని, ఇంతకాలము విశ్రాంతి లేకుండా పనిచేశావు, నీకిప్పుడు విశ్రాంతి అవసరం కూడా అంది. ఈలోగా సూరదాసు గజపతి నుంచి 1000 వరహాలు తీసుకొని తాళపత్రాన్ని అతనికిచ్చి, ఎల్లకాలము ఈ పత్రం వల్ల నేనే ప్రయోజనం పొందాలనుకోవటం స్వార్థం అనిపించుకుంటుంది. అందుకనే అడగ్గానే మీకిది ఇచ్చేస్తున్నాను. మీరు కూడా కొంతకాలం దీన్ని ఉపయోగించుకొని వేరెవరికైనా దానం చేయండి అని వెళ్ళిపోయాడు. గజపతి తాళపత్రం మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని చదవగానే ఆయన ముందు నల్లటి యువకుడు ప్రత్యక్షమై, నువ్వు నన్ను పిలిచి పెద్ద పొరపాటు చేశావు. ఈ రోజు నుంచి నీవు పెద్ద జబ్బు చేసి మంచాన పడతావు అన్నాడు. గజపతి తెల్లబోయి, నువ్వు ఉపకార దేవత అంశాన్ని పుట్టినవాడివి, సూరదాసుకు ఉపకారం చేసిన వాడివి, నాకెందుకు అపకారం చేస్తావు అన్నాడు. దానికా నల్లటి యువకుడు, తాళపత్ర మంత్రానికి నిబద్ధుణ్ణి కానంతకాలము నేను అడ్డమైన వాళ్ళకి సాయపడగలిగేవాణ్ణి. ఇప్పుడు మాత్రము నా యజమానిలో ఉన్న ఓ మంచి విశేషాన్ని గ్రహించి దాని ఆధారంగా మాత్రమే సేవలు చేయగలను. సూరదాసులోని మంచి విశేషము ఉపకార బుద్ధి. నేనతడి ఉపకార బుద్ధిని అతడికి ప్రయోజనకరంగా మార్చేవాణ్ణి. మరి నీలో ఉపకార బుద్ధి బొత్తిగా లేదు. నీలో ఉన్న మంచి విశేషమల్లా ఆరోగ్యం ఒకటే. నీ దగ్గర నుంచి నేను అది తీసుకొని నిన్ను సేవించుకుంటాను అన్నాడు ఆ నల్లటి యువకుడు. గజపతి తెల్లబోయాడు. నా ఆరోగ్యం జోలికి రాకు, ఈ తాళపత్రాన్ని తిరిగి సూరదాసుకే ఇచ్చేస్తాను అన్నాడు భయంగా. సూరదాసుకి ఇప్పుడు నా అవసరం లేదు. ఎవరైనా అడిగితే తప్ప నువ్వు తాళపత్రాన్ని దానం చేయకూడదు అన్నాడు నల్లటి యువకుడు. అయితే నేను అనారోగ్యానికి గురికాక తప్పదా? ఇందుకు వేరే ఉపాయం లేదా అన్నాడు గజపతి ఏడుపు కంఠంతో. లేకేం, మంచి ఉపాయమే ఉంది. నీవు మళ్ళీ ఈ తాళపత్రాన్ని 1000 బంగారు కాసులు కలిపి రాగి బిందెలో ఉంచి భూస్థాపితం చేయి. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నాడు నల్లటి యువకుడు. గజపతి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు చెప్పినట్లే చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, ఈ కథలో గొప్ప సందేశం ఉంది. అద్భుత శక్తులు సోమరిపోతులకి, స్వార్థపరులకి, దుష్టులకి సహాయపడవు. ఉపకార బుద్ధి, మంచితనం ఉన్నవాళ్లు అద్భుత శక్తుల మీద ఆధారపడాలనుకోరు. మనిషికి మంచి గుణాల వలన కలిగే ప్రయోజనాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పడానికే కాబోలు ఈ వినయశీలుడికి ఇలాంటి కథలు చెప్పే అద్భుత శక్తి కలిగినట్లుంది. నేనిక ప్రయోజనం పొందే విషయమై ఆలోచించాలి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుని ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 10వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.